Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lashmi. My subject is Computer Science. Today, second week వాళ్ళకి ఫోర్త్ సెమ్లో ఒక కంప్యూటర్ పేపర్ ఉంటుంది. కంప్యూటర్ పేపరు సి లాంగ్వేజ్ గురించి థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి ఫంక్షన్స్లో టాపిక్స్ ఏమున్నాయి? ఇంట్రడక్షన్ యూజింగ్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్, ప్రోటోటైప్, ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ కాల్, రిటర్న్ స్టేట్మెంట్, పాసింగ్ పారామీటర్స్, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, స్టోరేజ్ క్లాసెస్, రికర్సివ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనేది ఇందులో సమ్ టాపిక్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. అందులో సమ్ టాపిక్స్ వచ్చేటప్పటికి ఏంటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షన్స్ అనేది చెప్పుకుంటా. మనం అందులో ఫంక్షన్స్ యొక్క కేటగిరీస్ చెప్పుకున్నాం అవునా. వితౌట్ ఆర్గ్యుమెంట్, వితౌట్ రిటర్న్ టైప్. ఫస్ట్ కేటగిరీ ఏంటి? వితౌట్ ఆర్గ్యుమెంట్, వితౌట్ రిటర్న్ టైప్. సెకండ్ కేటగిరీ వచ్చేటప్పటికి విత్ ఆర్గ్యుమెంట్, వితౌట్ రిటర్న్ టైప్. విత్ ఆర్గ్యుమెంట్, విత్ ఆర్గ్యుమెంట్, వితౌట్ రిటర్న్ టైప్. ఈ టూ కేటగిరీస్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు వచ్చేటప్పటికి థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి విత్ ఆర్గ్యుమెంట్, విత్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఆర్గ్యుమెంట్తో పాటు ఇది రిటర్న్ టైప్ స్టేట్మెంట్ అనేది కూడా మనకి వస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో థర్డ్ ఏంటి, ఆర్గ్యుమెంట్ చేస్తుంది, అలాగే రిటర్న్ టైప్ స్టేట్మెంట్ అనేది వస్తుంది అనమాట. విత్ రిటర్న్ టైప్ స్టేట్మెంట్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఓకేనా. వెన్ ఫంక్షన్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్ ఇట్ రికర్స్ విత్ డేటా ఫ్రమ్ ది కాలింగ్ ఫంక్షన్ అండ్ రిటర్న్స్ ద వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్. ఎప్పుడైతే ఫంక్షన్ మనం ఒక ఆర్గ్యుమెంట్తో రిసీవ్ చేసుకుంటామో, ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్తో రిసీవ్ చేసుకుంటుందో, ఎక్కడి నుంచి ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, దేనికోసం? డేటా కోసం. మనం డేటాని రిసీవ్ చేసుకోవడానికి ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. అండ్ రిటర్న్స్ ది వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్. అలాగే వాల్యూని రిటర్న్ చేయడానికి కూడా ఫంక్షన్స్ని మనం కాల్ చేస్తాం అనమాట. దీన్నే విత్ ఆర్గ్యుమెంట్, విత్ రిటర్న్ టైప్ అంటాం. దీని యొక్క సింటాక్స్ వచ్చేటప్పటికి ఫంక్షన్ నేమ్ ఆర్గ్లిస్ట్ అని పెట్టాం చూడండి. ఫంక్షన్ నేమ్ ఆర్గ్లిస్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి, వేరియబుల్ డిక్లరేషన్ సింటాక్స్లో ఫస్ట్ ఏంటి, ఫంక్షన్ నేమ్ ఆర్గ్లిస్ట్ అని పెట్టి కర్ల్ బ్రేసెస్ ఓపెన్ చేసి వేరియబుల్ డిక్లరేషన్ చేసాం చూడండి. స్టేట్మెంట్స్. ఓకేనా. స్టేట్మెంట్ రిటర్న్స్. ఇక్కడ చూడండి, మనకు ఒక ఇమేజ్ ఉంది. ఫస్ట్ బాక్స్లో వచ్చేప్పటికి ఫంక్షన్ టు ఆర్గ్లిస్ట్. ఓకేనా. సమ్ టాపిక్ ఉంటుంది. ఇన్పుట్స్, ఫంక్షన్ రిటర్న్ వాల్యూస్ మధ్యలో ఉంది. యారో మార్క్స్ అటు సైడ్ ఇటు సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ యారో మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ బాక్స్లో వచ్చేటికి ఫంక్షన్ టు ఆర్గ్లిస్ట్ రిటర్న్. ఓకేనా. రిటర్న్ అని ఇలా ఒక స్టేట్మెంట్తో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్స్ ఇక్కడ ఉన్న ఆర్గ్లిస్ట్ని ఇన్పుట్స్గా తీసుకుంది. ఇక్కడ సెకండ్ బాక్స్లోనో ఫంక్షన్ టు తీసుకుంది. ఈ ఫస్ట్ బాక్స్లో ఉన్న ఇన్పుట్స్ వాల్యూస్ అన్నీ ఇది ఆర్గ్యుమెంట్ చేసింది. ఇది ఫంక్షన్ టు ఆర్గ్యుమెంట్ చేసింది. ఫంక్షన్ టు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత రిటర్న్ వాల్యూస్ కూడా ఎక్కడైతే తీసుకుందో అక్కడికి రిటర్న్ వాల్యూస్ని సెండ్ చేసింది అనమాట. ఇది అంటే ఇప్పుడు మనం ఫంక్షన్ ఇన్పుట్ వాల్యూస్ని తీసుకుంటుంది, అలాగే తీసుకుని ఫంక్షన్ కాల్ చేయడం, ఇన్పుట్స్ వాల్యూస్ తీసుకోవడం ఫంక్షన్ కాల్ చేస్తాం, అలాగే ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటుంది ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత, అలాగే రిటర్న్ వాల్యూస్ కూడా రిటర్న్ వాల్యూస్ ఇవ్వడానికి కూడా ఫంక్షన్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. అందుకే దీన్ని ఏమన్నాం, ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవడానికి ఫంక్షన్ కాల్ చేస్తున్నా, అలాగే కాల్ చేసిన తర్వాత డేటాని తీసుకున్న తర్వాత అది ప్రాసెస్ రన్ అయిన తర్వాత రిటర్న్ వాల్యూస్ ఉంటాయి కదా, అవుట్పుట్ వాల్యూస్, రిటర్న్ వాల్యూస్ కూడా ఇవ్వడానికి కూడా ఫంక్షన్ని కాల్ చేస్తాం. అందుకే దాన్ని ఏమన్నా విత్ ఆర్గ్యుమెంట్, విత్ రిటర్న్ టైప్. ఫంక్షన్తో ఆర్గ్యుమెంట్ చేస్తాం, అలాగే రిటర్న్ టైప్ వాల్యూస్ ఇవ్వడానికి కూడా మనం ఆర్గ్యుమెంట్ చేస్తాం అనమాట ఫంక్షన్తో. ఇది సింటాక్స్. నేను ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్ ముందు
ఇక్కడ ఎంఐ రాయలేదు చూడండి. యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. యాష్ stdio ఇంక్లూడ్ stdio డాట్ ioh అంటే ఏంటి? stdio డాట్ హెచ్ అంటే ఏంటి? హెడర్ ఫైల్. ప్రీ ప్రాసెసరీ అంటారు, లింక్ సెక్షన్ అంటారు, అలాగే లైబ్రరీ అనొచ్చు. ఇందులో మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మెనీ ఫంక్షన్స్తో లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని ప్రీ ప్రాసెసరీ అనొచ్చు, అలాగే లింకర్ సెక్షన్ అని అనొచ్చు, అలాగే హెడర్ ఫైల్ అనొచ్చు. తర్వాత ఫంక్షన్, మెయిన్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాను. అందులో వేరియబుల్స్ ఏం తీసుకున్నాను? x, y, z అని సెమీకోలన్తో. మర్చిపోవద్దు మీరు, మనం వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నా సెపరేట్ కామాతో సెపరేట్ చేస్తూ తర్వాత మనం సెమీకోలన్తో టర్మినేట్ చేయాలి. సిఎల్ఆర్ ఎస్సిఆర్ మేము రాంగ్ రాసినామా? ఎస్సిఆర్ అనేది బయట రావాలి, అందులో రాకూడదు, రాంగ్ మిస్టేక్ ఇది. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఓకేనా? ఇది ఒక ఫంక్షన్, ఎందుకంటే క్లియర్ చేస్తుంది స్క్రీన్ క్లియర్ చేస్తుంది. ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా అవుట్పుట్ వచ్చే ప్రీవియస్ ప్రోగ్రామ్స్ చేస్తాం చూడండి, దాని యొక్క అవుట్పుట్స్ తీసుకోకుండా ఎప్పటికప్పుడు క్లియర్ మనం చేసే కొత్త ప్రోగ్రామ్కి క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ సేమ్ అవే డేటా టైప్ ఇన్పుట్స్ తీసుకుంటే కనుక ఈ ప్రోగ్రామ్ వేరు ఆ ప్రోగ్రామ్ వేరు అన్నట్టుగా మనకి క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఎంటర్ ద వాల్యూస్ అని చేస్తాం. స్కాన్ఎఫ్ ఏంటి? ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం? 3 వేరియబుల్స్ తీసుకున్నాం, కానీ మన అడ్రస్ ఎంత ఇండికేట్ చేసాం? %, $x, $y అని డిఫైన్ చేస్తాం. అంటే 2 వేరియబుల్స్ వాల్యూస్ని ఎంటర్ చేస్తాం అనమాట. ఈ ప్రింట్ఎఫ్లో 2 వేరియబుల్స్ వాల్యూస్ని ఎంటర్ చేస్తాం. మరి థర్డ్ వేరియబుల్ ఉంది, ఆ థర్డ్ వేరియబుల్ని ఏం చేస్తాం? z = యాడ్ x, y అని. అంటే 3 వేరియబుల్స్ 2 వేరియబుల్స్ వాల్యూస్, థర్డ్ వేరియబుల్ వచ్చేటప్పటికి అందులో ఈ వాల్యూస్ని ఆ వేరియబుల్లోకి ఎంటర్ చేయమని ఒక లొకేషన్ని ఏర్పాటు చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రింట్అప్. ఓకే, జెడ్లో యాడ్ చేయాలి మనం. మరి ఆ జెడ్ అనేది మనం యాడ్ చేయడానికి దానికి ప్రింట్అప్ ఇవ్వాలి కదా. ప్రింట్అప్ యాడ్ ఈజ్ %z ఇక్కడ వచ్చింది చూడండి. ప్రింట్అప్ యాడ్ ఈజ్ ఎక్కడైతే యాడ్ చేస్తున్నామో దాని యొక్క అడ్రస్, జెడ్ యొక్క అడ్రస్ని అలాగే %z అని ఇవ్వాలి. గెట్ ch అనేది మనకి అవుట్పుట్ ఇవ్వడానికి క్లియరెన్స్ అంటే ప్రాసెస్ అవుట్పుట్ ఇవ్వడానికి మనకి రన్ అవ్వడానికి గెట్ ch ఓకేనా. నెక్స్ట్ హ్యాడ్, ఇక్కడ ఒక ఫంక్షన్ చూడండి. ఇది మనం ఏంటి ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్ అన్నాం. ఇప్పుడు ఫంక్షన్ తీసుకుంటున్నాం చూడండి, యాడ్ int a int b. ఇక్కడ ఒక ఫంక్షన్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం ఓకేనా. ఇక్కడ ఒక ఫంక్షన్తో పైన తీసుకున్న వేరియబుల్స్ అన్నీ ఈ XYZ ఉన్నాం చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే ఫంక్షన్తో మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం, యాడ్ int a int b ఓకేనా. నెక్స్ట్ ఇంట్ సి అనేది సెపరేట్గా చేసాం. ఇప్పుడు c = a + b రిటర్న్ సి అంటే ఇక్కడ int a int b అనొచ్చుండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసాం, ఈ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ XYZ వాల్యూస్ వచ్చి int a int bకి వస్తాయి. XY యొక్క వాల్యూస్ XY యొక్క x, y యొక్క వాల్యూస్ a, bలోకి తీసుకుంటుంది అనమాట, ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసి దీని యొక్క వాల్యూస్ మళ్ళీ XYకి ఇస్తుంది. ఇక్కడ నుంచి తీసుకుంది, XY దగ్గర నుంచి తీసుకుని int a int bకి ఇచ్చింది, అక్కడి నుంచి తీసుకుని ఇక్కడ తీసుకుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసింది, int cలో a + b చేసి మళ్ళీ అక్కడికి ఇస్తుంది, జెడ్లోకి ఇస్తుంది. z = యాడ్ XY, అక్కడ మనకి జెడ్లోకి ఇలా వెళ్తుంది. ఇక్కడి నుంచి XY దగ్గర నుంచి అది తీసుకున్నది యాడ్ int a int b ఇక్కడికి వస్తాయి. అక్కడ XYకి అయితే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ ఈ ఫంక్షన్ తీసుకుంటుంది, యాడ్ int a int b అనే ఫంక్షన్ తీసుకుంటుంది. ఈ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ మళ్ళీ అక్కడికి పంపుతుంది, z = యాడ్ XY ఇక్కడికి సెండ్ చేస్తుంది, రిటర్న్ వాల్యూస్ని సెండ్ చేస్తుంది. ఇది అందుకే దీన్ని మనం ఏమన్నా విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్, అందుకే ఈ ఫంక్షన్ ఏమన్నా మనం విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్ అని అంటున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఏంటి? వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్. ఆర్గ్యుమెంట్ ఉండదు, ఆర్గ్యుమెంట్స్తో ఉండవు, కానీ విత్ రిటర్న్ టైప్తో ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ లేకుండా రిటర్న్ టైప్స్తో మనం ఎలా ఫంక్షన్ అనేది చూద్దాం. ఆర్గ్యుమెంట్ ఉండదు, ఆర్గ్యుమెంట్ లేకుండా
with return type. When a function has no argument but returns values to the calling function. ఎప్పుడైతే ఫంక్షన్తో ఆర్గ్యుమెంట్ చేయట్లేదో ఆర్గ్యుమెంట్ చెయ్యం, ఎప్పుడైతే ఫంక్షన్తో ఆర్గ్యుమెంట్ చేయం కానీ రిటర్న్ వాల్యూస్ టు ద కాలింగ్ ఫంక్షన్, కానీ రిటర్న్ వాల్యూస్ ఇవ్వడానికి మాత్రం రిటర్న్ వాల్యూస్ రావడానికి మాత్రం ఫంక్షన్ మనం కాల్ చేస్తాం. అంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్ అంటే మనం ఎప్పుడైతే ఫంక్షన్తో ఆర్గ్యుమెంట్ చేయమో, ఫంక్షన్తో ఆర్గ్యుమెంట్స్ లేవు, ఎప్పుడైతే ఫంక్షన్తో ఆర్గ్యుమెంట్స్ లేవో కానీ రిటర్న్ వాల్యూస్ రావడానికి మాత్రం ఫంక్షన్ని కాల్ చేస్తాం అన్నమాట. అది ఎలాగన్నది మనం తెలుసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి సింటాక్స్. ఫంక్షన్ నేమ్ కర్ల్ బ్రేసెస్ ఇచ్చాం, వేరియబుల్ డిక్లరేషన్ చేశాను, స్టేట్మెంట్స్, రిటర్న్ కర్ల్ బ్రేస్ క్లోజ్ చేశాను. ఇది సింటాక్స్. ఇక్కడ చూడండి ఫంక్షన్ 2 అనే ఒక బాక్స్లో ఉంది. నో ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. ఫంక్షన్ 2 రిటర్న్ వాల్యూ ఉంది. ఫస్ట్ బాక్స్లో వచ్చేటప్పుడు ఫంక్షన్ 2 అనే స్టేట్మెంట్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సెకండ్ బాక్స్ వచ్చేటప్పుడు ఫంక్షన్ 2 రిటర్న్ అని ఉంది. ఇక్కడ ఫైల్ వచ్చేటప్పుడు ఫస్ట్ యారో మార్క్ దగ్గర నో ఆర్గ్యుమెంట్స్, ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు కానీ రిటర్న్ వాల్యూస్ వచ్చినాయి. ఎక్కడి నుంచి రిటర్న్ అన్న స్టేట్మెంట్ ఉంచండి, రిటర్న్ అనే ఫంక్షన్ ఉంచండి, ఇక్కడి నుంచి ఈ బాక్స్లోకి ఫస్ట్ బాక్స్లోకి రిటర్న్ వాల్యూస్ వచ్చింది. ఎలా వచ్చింది ఈ బాక్స్ అనేది ఏంటంటే అమ్మా మీకు తెలియడానికి ఏ ఫంక్షన్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఆ ఫంక్షన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ ఏ ఫంక్షన్లోకి వచ్చింది అని తెలియడానికి ఒక బాక్స్ వైజ్ ఇమేజ్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇది ఎలాగన్నది మనం ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్ ఫంక్షన్ కదా. ప్రోగ్రామ్ చూడండి. include stdio.h మెయిన్ ఫంక్షన్ ఇంట్ clr scr ఫంక్షన్ చేసాం. clr scr అంటే ఏంటి, మనకి స్క్రీన్ క్లియర్ చేయడానికి clr scr ఫంక్షన్ అని మనం యూజ్ చేస్తాం అనమాట. యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి యాడ్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసాం. printf %d %c printf %d get ch క్లోజ్ చేశాను. యాడ్ ఫంక్షన్ అప్లై చేశాను. ఇక్కడ 2 ఫంక్షన్స్ అప్లై చూసాను చూడండి. యాడ్ అని ఒక ఫంక్షన్, యాడ్ ఫంక్షన్ ఒకటి అని 2 ఫంక్షన్ చేశాను. ఇప్పుడు చూడండి ఇంట్ xyz ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు కానీ ఆర్గ్యుమెంట్ ఏం లేదు, జస్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చి ఇంట్ xyz printf ఎంటర్ ద వాల్యూ స్కాన్ ఆఫ్ %d అండ్ %x %y z x + y రిటర్న్ z అంటే రిటర్న్ వాల్యూస్ అన్ని జెడ్లోకి వస్తాయి అన్నమాట అని ఇచ్చారు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు, జస్ట్ ఆర్గ్యుమెంట్ లేకుండా ఇక్కడ ఆర్గ్యుమెంట్ లేదు కానీ ఇక్కడ రిటర్న్ టైప్ వాల్యూ వచ్చేసింది. ఫస్ట్ మెయిన్ పార్ట్లో ఆర్గ్యుమెంట్ అన్నది లేదు కానీ సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఆర్గ్యుమెంట్ లేకుండానే మనకి ఫంక్షన్ వాల్యూ రిటర్న్ వాల్యూస్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే ఈ z xy వచ్చిందో ఎంటర్ ద xyz వాల్యూస్ని ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయితే చేయలేదు, ఏం తీసుకోలేదు కానీ మన పైన స్టేట్మెంట్లు ఏంటి యాడ్ అని ఇచ్చేసాం. ఇక్కడ చూడండి z xy అనేవి ఇచ్చాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేసి యాడ్ చేసిందో ఆ వాల్యూస్ రిటర్న్ వాల్యూస్ ఎక్కడికి వస్తే ఇక్కడికి మనకి వస్తాయి అన్నమాట, సిలోకి వస్తాయి. అర్థమైందా, జెడ్లోకి వచ్చిన వాల్యూస్ అన్నీ సిలోకి వస్తాయి. అంటే రిటర్న్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఫస్ట్ పార్ట్లో మనకి ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి రిటర్న్ వాల్యూస్ వచ్చేసినాయి. ఫస్ట్ ఈ పార్ట్లో ఏం ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు, జస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసాం అంతే. ఏం ఆర్గ్యుమెంట్స్ అన్నది ఏమీ లేవు. కానీ సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పుడు రిటర్న్ వాల్యూస్ ఇక్కడ చేసాం ప్రాసెస్, ఇక్కడ చేసి రిటర్న్ వాల్యూస్ అనేది తీసుకొచ్చాం అనమాట. అందుకే ఆర్గ్యుమెంట్ అనేది తీసుకోకపోయినా, ఫస్ట్ పార్ట్ నుంచి ఆర్గ్యుమెంట్ తీసుకోకపోయినా సెకండ్ పార్ట్లో మనకి రిటర్న్ వాల్యూస్ మన పార్ట్ కింద చెప్పుకుందాం. మీకు అర్థం అవడానికి పార్ట్ లాగానే డివిజన్ చేసి సబ్స్ట్రాక్షన్ చేసి మీకు చెప్తాను. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం లేదు. సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పుడు చూడండి మనకి ఆర్గ్యుమెంట్ రన్ అయింది. సెకండ్ పార్ట్లో అయింది, ఫస్ట్ పార్ట్లో ఆర్గ్యుమెంట్ చేస్తేనే కదా మనకి. ఆర్గ్యుమెంట్ లేకపోయినా ఇక్కడ రిటర్న్ వాల్యూస్ వచ్చింది, ఆర్గ్యుమెంట్ లేకపోయినా రిటర్న్ వాల్యూస్ వచ్చింది. ఓకేనా, దీన్ని ఏమంటున్నాం వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్ వాల్యూస్. నెక్స్ట్
ఇది మనకి ఫంక్షన్ యొక్క కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి. ఫంక్షన్ యొక్క కేటగిరీస్ వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయి మనకి. ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. సెకండ్ కేటగిరీ వచ్చేటప్పటికి విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్. ఫోర్త్ కేటగిరీ వచ్చేటప్పటికి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్. ఇవి ఫంక్షన్లో కేటగిరీస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ పారామీటర్ పాసింగ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పారామీటర్ పాసింగ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పారామీటర్ పాసింగ్. పారామీటర్స్ అంటే ఏంటి, పారామీటర్ని ఎలా పాస్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడానికి మా టాపిక్ అనమాట. పారామీటర్స్ అంటే ఏంటి, పారామీటర్ని ఎలా పాస్ చేస్తున్నాం అనే టాపిక్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ పారామీటర్ పాసింగ్ అని వస్తుంది. ఓకేనా. పారామీటర్ పాసింగ్. వాట్ ఈస్ ద పారామీటర్ పాసింగ్? ది ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజింగ్ బిట్వీన్ కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్ నౌన్ యాజ్ పారామీటర్ పాసింగ్. దీస్ ఆర్ 2 టైప్స్. పారామీటర్ పాసింగ్ అనేటప్పుడు ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజింగ్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజింగ్ చేసే ప్రాసెస్ని మనం రన్ అవుతుంది. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఈ ఎంటర్ చేసే ప్రాసెస్ బిట్వీన్ కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్. ఈ ప్రాసెస్, ఈ ఇంటర్చేంజింగ్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో రెండిట్ల మధ్యన జరుగుతుంది. ఏంటి, కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్. అంటే కాలింగ్ ఫంక్షన్ మధ్య అండ్ కాల్డ్ ఫంక్షన్ మధ్యన మనకి ఈ రెండు ఫంక్షన్ల మధ్యన ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్చేంజింగ్ చేసే ప్రాసెస్ని పారామీటర్ పాసింగ్ అంటున్నాం. పారామీటర్ పాసింగ్ అంటున్నాం. ఇవి 2 టైప్స్. కాలింగ్ ఫంక్షన్ అంటే కాలింగ్ పిలుస్తున్నాం. ఆల్రెడీ కాల్డ్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ పిలిచిన ఫంక్షన్. కాల్ చేసిన ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ అంటున్నాం. పిలుస్తున్న ఫంక్షన్ ఏమో కాలింగ్ ఫంక్షన్ అంటున్నాం. ఈ రెండు ఫంక్షన్ల మధ్య ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నా, పారామీటర్ పాసింగ్ అంటున్నాం. ఈ పారామీటర్ పాసింగ్ అనేది 2 టైప్స్ ఉన్నాయి. పారామీటర్ పాసింగ్ అనేది 8 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి, కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్. అవి ఏంటమ్మా, కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్. అంటే ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఇంటర్చేంజ్ చేసే ప్రాసెస్ అనేది రెండిట్ల మధ్యన రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఆ రెండిట్ల మధ్యన అనేది ఏంటి, కాలింగ్ ఫంక్షను అండ్ కాల్డ్ ఫంక్షన్ మధ్యన మనకి ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అవుతుంది. ఇందులో 2 టైప్స్ ఉంది. ఇలా ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అయ్యే టైప్స్ ఎన్ని ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. కాల్ బై వాల్యూ. వాట్ ఈస్ ద కాల్ బై వాల్యూ? కాల్ బై వాల్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ దిస్ టైప్ వాల్యూ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఇందులో ఈ టైప్లో ఈ కాల్ బై వాల్యూ ప్రాసెస్ పాసింగ్ పారామీటర్స్లో ఇందులో ఏంటి, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ టు ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఇందులో ఉండే ఆర్గ్యుమెంట్స్ని ఏమంటున్నా, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అన్నాం. ఎనీ చేంజ్ మేడ్ ఇన్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఆర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నువ్వు ఏదైనా చేంజ్ చేయి ఇన్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఇవేంటి, మనం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. కాల్ బై వాల్యూస్ని యొక్క ఆర్గ్యుమెంట్స్ని, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని ఏమనొచ్చు మనం, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. కాల్ బై వాల్యూలో ఉండే ఆర్గ్యుమెంట్స్ని ఏమంటున్నాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు. ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని ఏమంటున్నాం, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్కి పార్స్డ్ చేస్తాం. కానీ ఎనీ చేంజ్ మేడ్ ఇన్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్, నువ్వు ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లో ఏ చేంజ్ అయినా చేయొచ్చు. కాల్ బై వాల్యూ వచ్చేటప్పటికి ఏంటి, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద ఫామ్ అవుతుంది. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేటప్పటికి ఎనీ చేంజ్, ఏ చేంజ్ అయినా నువ్వు చేయొచ్చు. ఎక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లో మనం ఎటువంటి చేంజ్ అయినా చేయొచ్చు. కానీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. నువ్వు ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేసేటప్పుడు ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి అనేది ఎటువంటి ఎఫెక్టెడ్ అనేది జరగదు అన్నమాట. అర్థమైందా? యాక్చువల్ ఆర్గ్యుమెంట్ పార్స్ వచ్చేటప్పటికి యాక్చువల్ ఆర్గ్యుమెంట్ వచ్చి పార్స్డ్ చేస్తుంది ఎవరికి, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ నువ్వు ఏ చేంజ్ అయినా చెయ్యి. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ చేంజ్ చేసేటప్పటికి ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి అనేది ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగదు. ఎందుకు జరగదో తెలుసుకుందాం. బికాస్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఆర్ ప్రోటోకాప్ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ చేంజ్ మేడ్ ఇన్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఎందుకు జరగదంటే ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేది ఆర్ ఫోటోకాపీ.
ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటి? ఫోటోకాపీ. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ నుంచే ఫామ్ అయింది. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కడి నుంచో రాలేదు, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ నుంచే ఫామ్ అయ్యింది. అందుకు ఇది ఏమైంది? ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఫోటోకాపీ అయింది. దేనికి ఫోటోకాపీ అయింది? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క ఫోటోకాపీ ఎవరంటే ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనమాట. చేంజ్ మేడ్ ఇన్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఆర్ లోకల్ టు ద బ్లాక్ ఆఫ్ కాల్డ్ ఫంక్షన్. నువ్వు ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నావు. చేంజ్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు నువ్వు ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లో ఏం చేయాలి? ఆర్ లోకల్ టు ద బ్లాక్ ఆఫ్ కాల్డ్ ఫంక్షన్స్. ఇక్కడ ఈ బ్లాక్లో ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ బ్లాక్లో నువ్వు ఫంక్షన్ని కాల్డ్ చేయడం జరిగింది. వన్స్ కంట్రోల్ ద రిటర్న్స్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. ఎప్పుడైతే నువ్వు ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేసావో అక్కడ మనం ఆల్రెడీ ఫంక్షన్ కాల్డ్ అయిపోయింది, ఫంక్షన్ కాల్డ్ అయింది. అలాగే కాల్డ్ అయిన తర్వాత వన్స్ కంట్రోల్ ద రిటర్న్స్ బ్యాక్. ఒక్కసారి నువ్వు వన్స్ పిలిచిన తర్వాత నువ్వు డేటా కంట్రోల్ అవుతుంది, ప్రాసెస్ రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత కంట్రోల్ చేయాలంటే రిటర్న్స్ బ్యాక్. మళ్ళీ కంట్రోల్ చేయాలంటే దాన్ని బ్యాక్ రిటర్న్ చేయాలంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా టు ద కాలింగ్ ఫంక్షన్, అప్పుడు ఫంక్షన్ని కాలింగ్ చేస్తూ ఉండాలి. ది చేంజ్ మేడ్ వైస్ వెర్సా. వ్యానిష్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ వ్యానిష్ అంటే అక్కడికక్కడ క్లియర్ అయిపోద్ది అనమాట. అంటే దీన్ని ఏమన్నా ఆ చేంజ్ ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుందో అక్కడి నుంచి వ్యానిష్ అయిపోద్ది అనమాట, అంటే క్లియర్ అయిపోద్ది. ఇది యాక్చువల్ కాల్డ్ బై వాల్యూ. వచ్చేటప్పటికి ఏంటి? మనం కాల్ బై వాల్యూని ఏమంటున్నామా? యాక్చువల్గా ఉండే ఆర్గ్యుమెంట్స్ని మనం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేస్తున్నాం. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని ఎటువంటి చేంజ్ అయినా చేసుకో. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ కాల్ బై వాల్యూ ఏం చేస్తున్నాం? మనం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేస్తున్నాం. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ చేంజ్ చేసేటప్పుడు నువ్వు ఇక్కడ చేంజ్ చేసేటప్పుడు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి ఏ ఎఫెక్ట్ అనేది జరగదు. ఎందుకు జరగదంటే ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేది ఫోటోకాపీ. ఎక్కడి నుంచి ఫోటోకాపీ అయింది? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ నుంచి ఫోటోకాపీ అయింది. అందుకని నువ్వు ఇక్కడ ఏం చేంజ్ చేసినా ఏమీ ఎఫెక్టెడ్ అవ్వదు అనమాట. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేది నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేసావో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? అక్కడ ఒక లోకల్ బ్లాక్ కింద ఫామ్ అయ్యి ఫంక్షన్ కాల్డ్ అవుతుంది. ఫంక్షన్ కాల్డ్ యొక్క ఒక ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద బ్లాక్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇలా బ్లాక్ అయిందో దాన్ని కంట్రోల్ చేయాలి. ఒక బ్లాక్ కింద ఫామ్ అయిపోయింది, ఒక బ్లాక్ వైజ్ ఫామ్ అయింది. ఫామ్ అయినంటే కంట్రోల్ చేయాలి అండ్ రిటర్న్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. అలాగే రిటర్న్ బ్యాక్ వెనక్కి రావాలి, అంటే వాల్యూస్ రిటర్న్స్ అవ్వాలంటే అప్పుడు మన ఫంక్షన్ని కాల్ చేస్తూ ఉండాలి. ఈ చేంజ్ అనేది ఇలా చేంజ్ చేసే ప్రాసెస్ని మనం మేడ్ వ్యానిష్ అని ఫంక్షన్ ద చేంజ్ మేడ్ వ్యానిష్. ఇక్కడ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. జస్ట్ ఇక్కడ XY అనే 2 బాక్సులు తీసుకున్నాను. X వచ్చేటప్పుడు 10 ఉంది, Y వచ్చేటప్పుడు 20 ఉంది. ఓకేనా? 513 అని ఒక వాల్యూ ఉంది, 514 అని ఒక వాల్యూ ఉంది. ఇది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ X ఓన్లీ అండ్ దేర్ వాల్యూస్ ఆర్ 20, 10, 20 ఇన్ ద కాలింగ్ ఫంక్షన్. ఇవేంటి? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. జనరల్గా ఏంటమ్మా ఇవి? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. XY అనేది ఏంటి? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. వీటి యొక్క వాల్యూస్ ఏంటి? 10, 20. అంటే ఇవి కాలింగ్ ఫంక్షన్లో ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి AB 10, 20, 200, 201 ఉంది. ఏబి అనే 2 వేరియబుల్స్, A అనే బాక్స్, B అనే బాక్స్ వేరియబుల్స్. 10 Aకి 10, Bకి 20, అలాగే 200, 201 అనే వాల్యూస్. ది ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఆర్ A అండ్ B. ఇవి ఏమైనాయి? ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద అయింది. ఇవి ఏంటి? ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఏంటవి? A అండ్ B. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఏంటి? A అండ్ B. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పటికి XY. ఇది చూద్దాం, ఇక్కడ చూద్దాం. అండ్ ది వాల్యూస్ ఆర్ 10, 20 obtained by XY ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద కాల్డ్ ఫంక్షన్. అండ్ AB అని వచ్చేటప్పటికి ఏంటి? మనం 10, 20 ఇచ్చాం. AB వచ్చేటప్పటికి ఏంటి? 10, 20 ఇచ్చాం. వీటి యొక్క వాల్యూస్ ఏంటి? 10, 20 obtained by XY ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఇవి ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి?
XY నుంచే, అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ నుంచే మనకి ఇక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ నుంచి మనకి ఫామ్ అయినాయి అనమాట. ఓకేనా, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద కాల్డ్ ఫంక్షన్. ఇక్కడ కాల్డ్ ఫంక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు చూడండి 30, 25, 200, 201 ఇవేంటి చూద్దాం. 30 అని ఒక బాక్స్ ఉంది, 25 ఉంది, దాని యొక్క వాల్యూస్ 200, 201 ఇచ్చాం. ఎందుకు జరిగిందో చూద్దాం. ది ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఆర్ A, B and their values are 30, 25 after the execution of formula arguments in called function. The formula arguments are A, B and their values are 30, 25. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఏంటి, A, B and their values are 30, 25 after the execution of formula arguments in called function. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్లో వచ్చేటప్పటికి మనకి ఏబి అనే వాల్యూస్ వచ్చేటప్పటికి ఏమని 30, 25 చేంజ్ చేసాం. యాక్చువల్గా మనకు ముందు ఎంత ఉన్నాయి 10, 20. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ముందు వాల్యూస్ ఏంటి 10, 20 అయినాయి. తర్వాత చేంజ్ చేసాం, ఎలాగా 30, 25 చేసాం. ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద కాల్డ్ ఫంక్షన్. ఇవి ఎగ్జిక్యూషన్ ఇవి ఏంటి ఎగ్జిక్యూషన్ అయిన ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లో మనం కాల్డ్ ఫంక్షన్లో ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలం. ఫస్ట్ ఏంటి యాక్చువల్ ఆర్గ్యుమెంట్ నుంచి ఏబి అనేది ఫామ్ అయింది. ఇవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఏమొచ్చినాయి XY. ఇప్పుడు వాల్యూస్ 10, 20. ఫార్ములా ఆర్గ్యుమెంట్ ఫామ్ అయింది 10, 20 ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేస్తున్నాం. చేంజ్ ఏంటి 10, 20 వల్ల 30, 25 అయింది. 25 అయిన తర్వాత దీని వాల్యూస్ మనం ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఇన్ కాల్డ్ ఫంక్షన్. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కాల్డ్ ఫంక్షన్లో తర్వాతనే మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఫంక్షన్ కాల్డ్ అయిన తర్వాతే మనం ఎగ్జిక్యూట్ చేయగలం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 10, 20 అయింది. ఏంటో చూద్దాం. ది కంపైల్ రిటర్న్స్ ద బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్ ది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ X and Y అండ్ దేర్ వాల్యూస్ ఆర్ 10, 20 ఇన్ కాలింగ్ ఫంక్షన్. ఇప్పుడు కంపైలర్ వాల్యూస్ చేసిన తర్వాత కంపైలర్ అయిన తర్వాత రిటర్న్స్ బ్యాక్ మనకు వాల్యూస్ బ్యాక్ వస్తాయి అంటే రిటర్న్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. అలా మనకు వాల్యూస్ రిటర్న్ అవ్వాలంటే ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేయలేదు. ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏంటి, ఇది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర మన ఫంక్షన్ కాలింగ్ అనేది జరుగుతుంది. ఫంక్షన్ కాలింగ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, X and Y దేర్ వాల్యూస్ ఆర్ 10, 20 ఇన్ కాలింగ్ ఫంక్షన్. ఆ రిటర్న్ టైప్ వచ్చిన వాల్యూస్ అనేది ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయడం వల్ల దీని యొక్క వాల్యూస్ కింద మనకి రిటర్న్ అవుతాయి అనమాట. XY యొక్క వాల్యూస్ యొక్క రిటర్న్ అవుతుంది. అర్థమైనా, ఇక్కడ ఎందుకు తీసుకున్నాం, ఇప్పుడు XY యొక్క వాల్యూస్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్కి ప్రోటోకాపీ కింద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ తీసుకుని అక్కడ ప్రాసెస్ చేసి మనం కాల్డ్ ఫంక్షన్లో ప్రాసెస్ చేసి రిటర్న్ వాల్యూస్ వచ్చేటప్పటికి మనం ఎక్కడ చేస్తున్నాం, మళ్ళీ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఫంక్షన్ కాలింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి రిటర్న్ బ్యాక్ అంటే అవుట్పుట్ వాల్యూస్ వచ్చేటప్పుడు మనం కాలింగ్ ఫంక్షన్లోనే రన్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం మనం, కాల్ బై వాల్యూ. ఈ కాల్ బై వాల్యూ ఏమైంది, పారామీటర్ పాసింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు సెకండ్ది ఏంటి, కాల్ బై రిఫరెన్స్. సెకండ్ వచ్చేటప్పుడు ఏమైందమ్మా, కాల్ బై రిఫరెన్స్. ఈ కాల్ బై రిఫరెన్స్ ఏంటన్నది మనం తెలుసుకుందాం. Pointer is available which contains the address of the another variable. ఇక్కడ ఏంటి, పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. కాల్ బై రిఫరెన్స్ అనేది ఏంటి, పాయింటర్ అనమాట. కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటమ్మా, పాయింటర్ అనొచ్చు. కాల్ బై రిఫరెన్స్లో ఏముంటుంది, పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. పాయింటర్ అంటే ఏంటి, ఒక వేరియబుల్ విచ్ కంటైన్స్ ద అడ్రస్. వేరియబుల్ అంటున్నా, ఎందుకు వేరియబుల్ అంటున్నా, విచ్ కంటైన్స్ ద అడ్రస్. ఇది అడ్రస్తో ఉంటుంది. ఈ వేరియబుల్ అనేది ఎలా ఉంటుంది, అడ్రస్తో ఉంటుంది. ఈ వేరియబుల్ అనేది ఎలా ఉంటుంది, అడ్రస్తో ఉంటుంది. ఆఫ్ ద అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్తో ఒక వేరియబుల్ ఉంటుంది, దాన్నే పాయింటర్ అంటాం. పాయింటర్ అంటే ఏంటి, పాయింటర్ అనేది వేరియబుల్. ఆ వేరియబుల్ ఎలా ఉంటుంది, అడ్రస్ కలిగి ఉంటుంది. ఆ వేరియబుల్కి స్పెసిఫిక్గా అడ్రస్ కలిగి ఉంటుంది ఆఫ్ ద అనదర్ వేరియబుల్.
అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్తో ఒక వేరియబుల్ కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం? పాయింటర్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అని ఇచ్చాం. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చాం. ఇది ఎక్స్ అనేది ఏంటి? వేరియబుల్ అన్నాం. ఇక్కడ ఏంటి? ఎక్స్ అనేది ఏంటి? వేరియబుల్ అన్నాం. ఇంట్ పి అని ఇచ్చాను. ఇంట్ పి ఇచ్చాను. పి అనేది ఏంటి? ఒక వాల్యూ. పి అనేది ఏంటి? ఒక వాల్యూ కింద తీసుకోండి. పిని ఒక వాల్యూ కింద తీసుకోండి. ఇప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఎక్స్. ఇప్పుడు యాంపర్సెంట్ ఎక్స్ అంటే చూడండి, ఇక్కడ పి అనేది ఒక వాల్యూ, ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్. ఎక్స్కి ఒక అడ్రస్ ఉంటుంది, యాంపర్సెంట్ ఎక్స్. ఈ యాంపర్సెంట్ ఎక్స్ అనేది అనదర్ వేరియబుల్. పి అనేది అనదర్ వేరియబుల్ యొక్క వాల్యూ. పి అనేది ఏంటి? అనదర్ వేరియబుల్ యొక్క వాల్యూ. అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ అనదర్ వేరియబుల్తో కలిగి ఉండడాన్ని ఏమంటున్నాం? పాయింటర్ అంటున్నాం. పాయింటర్. ఇక్కడ పి అంటే ఏంటి? స్టార్ పి ఈజ్ ఈక్వల్ 10 అంటే పి ఈజ్ ఈక్వల్ 10 అనవచ్చు. స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఎక్స్ యొక్క వాల్యూ 10 అవుతుంది అనమాట. స్టార్ పి ఈజ్ ఈక్వల్ 10 అంటే పాయింటర్. పాయింటర్ని స్టార్తో ఇండికేట్ చేస్తాం అనమాట. పాయింటర్ని ఏమంటున్నాం? స్టార్తో ఇండికేట్ చేస్తాం. స్టార్ పి ఈజ్ ఈక్వల్ 10 అన్నా అంటే పైకి వెళ్తుంది. పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఎక్స్ అన్నాం చూడండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఎక్స్ యొక్క అడ్రస్ ఎందులో ఉందంటే పిలో ఉంది. పి యొక్క వాల్యూ ఏంటి? 10 అనమాట. పి ఈజ్ ఈక్వల్ యాంపర్సెంట్ ఎక్స్ అనేది ఏంటి? యాంపర్సెంట్ ఎక్స్ అనేది పి యాంపర్సెంట్ ఎక్స్ అనే వాల్యూ ఎక్కడ ఉంది? పిలో ఉంది. పి యొక్క వాల్యూ ఎంత డిఫైన్ చేసాం ఇక్కడ? స్టార్ పి ఈజ్ ఈక్వల్ 10. 10 యొక్క వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఎక్స్లోకి, అంటే పి ఉన్న ప్లేస్లో 10 వెళ్తుంది అనమాట. దీన్ని పి యొక్క వాల్యూ. దీన్ని పాయింటర్ అంటాం. దీన్ని పాయింటర్ అంటాం. ముందు పాయింట్ తెలియాలి. కాల్ బై రిఫరెన్స్ అనేటప్పుడు ఏంటి? మనకి పాయింటర్ తెలియాలి. పాయింటర్తో డిఫెండ్ అయ్యి ఉంటుంది. ఈ కాల్ బై రిఫరెన్స్ అనేది దేని మీద డిఫెండ్ అయ్యి ఉంటుంది? పాయింటర్తో డిఫెండ్ అయ్యి ఉంటుంది. పాయింటర్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ యొక్క అడ్రస్తో కలిగి ఉండడాన్ని అనదర్ వేరియబుల్తో కలిగి ఉండ, ఒక వేరియబుల్ అడ్రస్తో కలిగి ఉండడం, అనదర్ వేరియబుల్ అడ్రస్తో అనదర్ వేరియబుల్తో కలిగి ఉండడాన్ని ఏమంటున్నాం? పాయింటర్ అంటున్నాం. ఈ పాయింటర్ మీద డిఫెండ్ అయ్యి ఉంది ఏంటి? కాల్ బై రిఫరెన్స్. కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ దిస్ టైప్, ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ వాల్యూస్, ఈ కాల్ బై రిఫరెన్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ వాల్యూస్, ఇక్కడ పాసింగ్ వాల్యూస్ అనేది రన్ అవుతుంది. ఎలా చూద్దాం? అడ్రస్, పాసింగ్ వాల్యూస్, అడ్రస్, రిఫరెన్సెస్ ఆర్ పాస్డ్. ఈ కాల్ బై రిఫరెన్స్లో మనకి వాల్యూస్ని, అడ్రస్ని పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? పాస్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎలాగా? ఫంక్షన్ ఆపరేటర్స్ ఆన్ అడ్రస్ రాదర్ దెన్ వాల్యూస్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ కాల్ బై రిఫరెన్స్లో మనకి వాల్యూస్, అడ్రస్ రెఫర్ చేయడం అనేది, పాస్ చేయడం అనేది రన్ అవుతుంది. ఎలా రన్ అవుతుందంటే ఫంక్షన్ ఆపరేట్ చేయడం. అడ్రస్ మీద, ఒక అడ్రస్ మీద మన ఫంక్షన్ని ఆపరేట్ చేస్తున్నాం. ఆపరేట్ చేసేయడం వాల్యూస్ అనేది చాలా స్పీడ్గా వస్తాయి. ఎప్పుడైతే మనం ఫంక్షన్ మీద ఆపరేట్ని పాస్ చేసామో అప్పుడు వెంటనే వాల్యూస్ అనేది మనకి చాలా స్పీడ్గా వస్తాయి అన్నమాట. హియర్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాయింటర్. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్గా ఒక పాయింటర్ని తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని పాయింటర్గా మనం అనవచ్చు. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని పాయింటర్ అనవచ్చు. టు ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి పాయింటర్ ఎవరంటే ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ కాల్ బై రిఫరెన్స్లో మనం పాయింటర్ అనే టాపిక్ మీద డిపెండ్ అయ్యి ఉంది. కాల్ బై రిఫరెన్స్ ఇక్కడ మనం పాయింటర్ కింద తీసుకోవాలి. పాయింటర్ కింద తీసుకోవాలంటే ఎవరిని తీసుకోవాలి? ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని. యాక్చువల్ ఆర్గ్యుమెంట్ నుంచే కలిపి ఫోటోకాపీ అయింది ఏంటి? ఫార్ములా ఆర్గ్యుమెంట్. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్నే మనం ఇక్కడ పాయింటర్ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇన్ దిస్ టైప్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ పాయింటర్ టు ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి? ది ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఈ కాల్ బై రిఫరెన్స్లో ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేది పాయింట్ కింద తీసుకున్నప్పుడు మనకి యాక్చువల్ ఆర్గ్యుమెంట్ నుంచే మనం పాయింటర్ కింద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని తీసుకోవచ్చు. ఇన్ చేంజ్ మేడ్ ఇన్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పర్మనెంట్. ఇక్కడ చేంజ్ అనేది మనకి జరుగుతుంది. ఏది? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పర్మనెంట్. చేంజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ మీద చేంజ్ అవుతుంది. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. పాయింటర్గా తీసుకుంటున్నాం ఇక్కడ పాయింటర్గా తీసుకుంటున్నాం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఫోటోకాపీ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ నుంచే. ఇక్కడ మనం చేంజ్ చేస్తున్నాం. మనం ఇక్కడ పారామీటర్ పాసింగ్ అనలేదు ఏంటి? ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తున్నాం. పాయింటర్గా తీసుకున్నా చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరిని చేంజ్ చేస్తున్నాం? ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేస్తున్నాం.
పాయింటర్గా తీసుకుని ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ చేంజ్ చేసిన మనం ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ అనేది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేది పర్మనెంట్గానే ఉంటాయి. కాల్ బై వాల్యూలు ఏంటి, మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ నుంచి ఫార్ములా ఆర్గ్యుమెంట్స్కి పాస్ చేసాం వాల్యూస్ని. ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ అయింది ఎవరికి, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అక్కడ మనం ఏం చేసాం, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేసాం. అక్కడ చేంజ్ చేసినా మనకి ఎఫెక్ట్ అవ్వలేదు. ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఒక చేంజ్ అయింది ఏంటి, ఫార్ములా ఆర్గ్యుమెంట్ చేంజ్ అయింది. రిటర్న్ వాల్యూస్ వచ్చేటప్పటికి కాలింగ్ ఫంక్షన్ని కాల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ మనం పాయింటర్ కాల్ బై రిఫరెన్స్ అనేది ఏంటి, ఒక పాయింటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ పాయింటర్కి ఏం తీసుకుంటున్నాం, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్నే తీసుకుంటాం పాయింటర్గా డిఫైన్ చేసినప్పుడు. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏమి ఎఫెక్టెడ్ అవ్వవు. ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ పాయింటర్గా తీసుకున్న యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి ఏ ఎఫెక్ట్ అనేది జరగదు. అది ఎలాగనేది మన ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. యాష్ ఇప్పుడు రాయన, మీ అమ్మాయి రాయలేదు. యాష్ ఇలా రాయకూడదు. యాష్ ఇంక్లూడ్ stdio.h మన సిస్టంలో ఎలా రాసిస్తే సిస్టమ్ మనకి ఏమీ అవుట్పుట్ ఇవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. ఖచ్చితంగా మన సి ప్రోగ్రాంలో మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ సెపరేటెడ్ కామా, సెమీకోలన్, యాంగులర్ బ్రాకెట్, పర్సన్స్ అన్ని ఆపరేటర్స్ మనం అప్లై చేస్తేనే, ఆపరెంట్స్, లాజికల్ ఆపరేటర్స్, అథమెటిక్ ఆపరేటర్స్ ఇవన్నీ మనం అప్లై చేస్తేనే మన ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా సింపుల్గా షార్ట్కట్లో రాస్తే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది జరగదు. ఈ అమ్మాయి రాంగ్ రాసిందమ్మా. ఓకేనా, యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకేనా, యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఫంక్షన్ అప్లై చేసాం. ఇంటి ఎక్స్ వై CLR SCR ఇక్కడ ఇంటూ రెండు వేరియబుల్స్ని డిఫైన్ చేసిన తర్వాత CLR SCR ప్రింట్ అప్ ఎంటర్ ద వాల్యూస్ స్కాన్ అప్ %d %x %y యాడ్ $x $y యాడ్ చేశాను. ప్రింట్ అప్ ది వాల్యూస్ ఆఫ్ x and y ఆర్ ఇన్ ద కాలింగ్ ఫంక్షన్. ఇక్కడ ఏంటి, మనం ఫంక్షన్ కాలింగ్ చేస్తూ x y యొక్క వాల్యూస్ని ఎంటర్ చేస్తాం. ప్రింట్ అప్ x = % ఇంటూ y = %n అమ్మా. ఇక్కడ ఇన్ని కాదు /n. ఓకేనా, ఇన్ని అన్ని పెట్టింది, ఇన్ని కాదు /n. y = %n x, y గెట్ ch యాడ్. ఇక్కడ ఇవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఏవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, యాడ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఏవొచ్చినాయి మనకి ఇక్కడ, ఎంటర్ ద వాల్యూస్. ఇవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద రన్ చేస్తున్నాం. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద పాయింటర్ కింద తీసుకుంటున్నాం. యాడ్ ఇన్ *a, దీన్ని యాస్ట్రిక్స్ అంటాం అనమాట. స్టార్ అనొచ్చు, ఒరిజినల్గా యాస్ట్రిక్ అన్నాం, మనకి నోరు తిరగదు కాబట్టి స్టార్ అని పేరు పెట్టుకోవచ్చు. *a ఇంటూ *b, దీన్ని యాక్చువల్గా జనరల్గా దీన్ని ఏమేంటి యాస్ట్రిక్స్ అంటాం అనమాట. యాస్ట్రిక్, ఈ యాస్ట్రిక్ని ఏ ఇంటి *b. ఇవి ఏంటి ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడి నుంచి వచ్చినాయి మనకి. చూడండి, ఇంటి ఎక్స్ ఏంటి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ నుంచి మనం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని ఏం చేసాం, యాడ్ చేసాం. $x $y కింద అలా యాడ్ చేసి ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద తీసుకున్నాం. యాడ్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్కి ఏం చేస్తున్నాం, మనం పాయింటర్ కింద డిఫైన్ చేస్తున్నాం. ఏంటి చేస్తున్నాం, కాల్ బై రిఫరెన్స్ కాబట్టి మనం పాయింటర్ కింద డిఫైన్ చేస్తున్నాం. యాడ్ ఇంటూ *a, ఇంటూ *b. ఇక్కడ ఇంటూ *a = *a + *b అంటే యాడ్ చేయమన్నాం కదా. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని ఒక వేరియబుల్కి అడ్రస్తో డిఫైన్ చేయాలి. అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్తో మనం ఆ వేరియబుల్ని డిఫైన్ చేయడాన్ని పాయింటర్ అంటున్నాం. ఒక వేరియబుల్ ఆ ఏని ఏంటి ఇప్పుడు మనం యాడ్ చేయమన్నాం. ఏమేమి యాడ్ చేయమన్నాం, *a + *b. అలాగే b = ఒక వాల్యూ ఇచ్చాను *b + 5 అంటే ఇప్పుడు ఈ 5 వెళ్ళి ఈ 5 వాల్యూ b దగ్గరికి వెళ్తుంది. ప్రింట్ అప్ *a = %n *b = %a *b అంటే ఇప్పుడు పాయింటర్ కింద డిఫైన్ చేసాం. ఇక్కడ మనం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లో పాయింటర్ డిఫైన్ చేసాం. ప్రోగ్రాంలో వచ్చేటప్పుడు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేసాం. ఏవి ఇంటి xy
అనేది ప్రింట్ ఇక్కడ చేసాం. యాడ్ యాంపర్సెంట్ x అనేది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద డిఫైన్ చేసాం. ఎలా డిఫైన్ చేసాం అనేది కన్క్లూజన్తో మనం చెప్పుకోవచ్చు. అది ప్రోగ్రామ్. ఇప్పుడు xy 10 20 xy అనేది ఏంటి 10 20 అని తీసుకున్నాం. ఇక్కడ x యొక్క వాల్యూస్ ఏంటి 10 20 తీసుకున్నాం. ది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్ ఆర్ x and y అండ్ దేర్ వాల్యూస్ ఆర్ 10 20. ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఏంటి మనం 10 20గా తీసుకున్నాం. దాని ఫంక్షన్ కాల్ చేస్తాం. యాడ్ యాంపర్సెంట్ y అని ఒక ఫంక్షన్ కాలింగ్ చేస్తూ దాని యొక్క వాల్యూస్ 10 20 కింద ఇచ్చామన్నమాట. ఓకేనా? ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ *A *B 0609 అయింది. అంటే ది అడ్రస్ ఆఫ్ x and y మీన్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇప్పుడు మన xy and y అనేది ఏంటి, x and y అనేది ఏంటి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. కాలింగ్ ఫంక్షన్, అక్కడ కాలింగ్ ఫంక్షన్ ఉంది. ఆర్ పాస్డ్ త్రూ ద కాల్డ్ ఫంక్షన్. ఎక్కడ మీన్స్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. xy దగ్గర ఏమో ఫంక్షన్ కాలింగ్ చేస్తున్నాం, మనం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఫంక్షన్ కాల్డ్ అయింది. ఎలా *A *B. ఇక్కడ చూడండి ఫంక్షన్ కాల్డ్ అనేది జరిగింది. చూడండి *A = *B. దానికి ఫంక్షన్ ఏమిచ్చావు *A + *B = *B + 5. ఇక్కడ ఫంక్షన్ ఇలా కాల్ చేస్తాం. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ని ఒక పాయింటర్ కింద డిఫైన్ చేసి మనం ఎలా చేసాం ఫంక్షన్ కింద కాల్ చేయడం అనేది జరిగిందనమాట. అప్పుడు 30 25 ఈ 30 25 తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ అయింది అనేది చూద్దాం. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఇన్ కాల్డ్ ఫంక్షన్ *A *B. ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లో కాల్డ్ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా అవుతుంది *A + *B. ది వాల్యూస్ ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూస్ దేనికి వెళ్తున్నాయి *Aకి దీనికి వెళ్తాయి. ఆ వాల్యూస్ ఎక్కడికి వెళ్తాయి *Aకి *Bకి వాల్యూస్ రిటర్న్ అవుతాయి అనమాట, తీసుకుంటుంది అనమాట. ఆ స్టార్టెడ్ ఇన్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఇవి ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్, ఆ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఫామ్ అయిన తర్వాత కంట్రోల్ ఎలాగైంది చూడండి. xyకి కంట్రోల్ అవుతుంది. xyకి ఎలా కంట్రోల్ అవుతుంది చూద్దాం. కంట్రోల్ రిటర్న్స్ వాల్యూస్ వస్తున్నాయి. రిటర్న్స్ వాల్యూస్ వచ్చేటప్పుడు కంట్రోల్ ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్ కింద ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ అవుతూ రిటర్న్స్ బ్యాక్ మనకు వాల్యూస్ రిటర్న్ బ్యాక్ చేస్తుంది. ఎవరికి చేస్తుంది ఇక్కడ కాలింగ్ ఫంక్షన్. ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ కాలింగ్ అనేది రన్ అవ్వాలి. దేనికి ది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనకి ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనకి వాల్యూస్ అనేది రావడం జరిగింది. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ బ్యాక్ ఇది ఎక్కడికి వెళ్తుంది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి అనేది వాల్యూస్ అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఎఫెక్టెడ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన వాల్యూస్ రిటర్న్ బ్యాక్స్ కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇండెక్స్ వే అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఏమంటున్నాం ఫంక్షన్ యొక్క పారామీటర్స్ యొక్క పారామీటర్ పాసింగ్ అంటే ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్ అవ్వడానికి రెండు ప్రాసెస్ల మధ్యన రన్ అవుతుంది. రెండు ప్రాసెస్ ఏంటి కాలింగ్ ఫంక్షను కాల్డ్ ఫంక్షన్ మధ్య కాలింగ్ ఫంక్షన్ మధ్యన మనం ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నా పారామీటర్ పాసింగ్ అన్నా. ఈ పారామీటర్ పాసింగ్ అనేది ఎన్ని టైప్స్లో ఉంది 2 టైప్స్లో ఉంది. కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్. కాల్ బై వాల్యూ వచ్చేటప్పటికి ఏంటి యాక్చువల్గా ఉండే ఆర్గ్యుమెంట్స్ని మనం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేస్తున్నాం. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లో ఏ చేంజింగ్ అయినా జరుగుతుంది, ఏ చేంజ్ అయినా చేయొచ్చు. అంటే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయడం అయ్యింది. ఇక్కడ చేంజ్ అయిన వాల్యూస్ అనేది ఎఫెక్ట్ అనేది యాక్చువల్ ఆర్గ్యుమెంట్కి ఏమీ రన్ అవ్వదు. కానీ ఇక్కడ చేంజ్ అయిన వాల్యూస్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కన్నా దగ్గరికి రీచ్ అవుతుంది. ఇక్కడ ఎందుకు రీచ్ అవుతుందో మనం ఫంక్షన్ కాలింగ్ అనేది చేయడం వల్ల ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఒక ప్రాసెస్ చేసి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే అమ్మా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని అక్కడి నుంచి ఫోటోగ్రాఫ్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ తీసుకుని ఇక్కడ ప్రాసెస్ చేసి దీని యొక్క వాల్యూస్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి మనం సెండ్ చేస్తున్నామని అనుకోవాలి. మీకు అలాగ అనుకోండి. అంటే ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ప్రాసెస్ జరిగి దాని యొక్క వాల్యూస్ ఎక్కడికి వెళ్తున్నాయి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ వరకు వెళ్తున్నాయి అన్నమాట. ఇది ఏమంటున్నా కాల్ బై వాల్యూ అంటున్నా. ఇప్పుడు కాల్ బై రెఫరెన్స్ వచ్చేటప్పుడు దేని మీద బేస్ అయి ఉంటుంది పాయింటర్ అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది.
పాయింటర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. పాయింటర్ అంటే ఒక వేరియబుల్ ఒక అడ్రస్తో ఉండి అనదర్ వేరియబుల్తో ఉంటుంది. ఒక వేరియబుల్ అడ్రస్ ఉంటుంది, ఆ వేరియబుల్ వెళ్ళి అనదర్ వేరియబుల్గా ఉంటుంది అనమాట. ఒక పాయింటర్ అంటే ఏంటి, ఒక వేరియబుల్కి అడ్రస్ ఉంటుంది, ఆ వేరియబుల్ వెళ్ళి అనదర్ వేరియబుల్ కింద ఫామ్ అవడాన్ని పాయింటర్ అంటున్నాం. ఈ పాయింటర్ అనేది ఎక్కడ కాల్ బై రిఫరెన్స్లో మనం కాల్ బై అంటే ఏంటి, పాసింగ్ పారామీటర్స్ అంటే ఏంటి, ఎక్కడైనా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఈ పాయింటర్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ మీదే డిఫైన్ చేస్తున్నాం. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ మీద ఫంక్షన్ కాల్ చేసే మనం ప్రాసెస్ రన్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ ఎక్కడికి ఎఫెక్టెడ్ అవుతున్నాయి, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి రన్ అవుతుంది అనమాట. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ప్రాసెస్ ఇక్కడ జరిగింది ఒక పాయింటర్తో. ఇది ఫార్ములా ఆర్గ్యుమెంట్స్, ఇదేంటి యాడ్ ఇంటూ స్టార్ ఏ ఇంటూ స్టార్ బి, ఇదంతా ఏంటి ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ మీద ప్రాసెసర్ అన్నీ కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడికి ఎఫెక్టెడ్ అవుతుంది, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి ఎక్స్వైకి వాల్యూగా ఎఫెక్టెడ్ అవుతుంది అనమాట. ఇది మనకి పారామీటర్ పాసింగ్. ఇది మనకు క్వశ్చన్ ఎలాగొస్తుంది, ఈ టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ అబౌట్ పారామీటర్ పాసింగ్ అని ఒక క్వశ్చన్ వైజ్ వస్తుంది అనమాట. ఓకేనా.